నేను చెప్పబోయే మాటలు శ్రద్ధగా వినండి. కావాలని కష్టాలు సృష్టించేవారు అంతటా ఉంటారు. ప్రతి చోటా నీ యొక్క తెలివి, అలాగే నీ యొక్క ధైర్యం, ఇది మాత్రమే నిన్ను కాపాడుతాయి. మనం నిజంగా ప్రేమిస్తే, ప్రపంచంలో ఎంతమంది ఉన్నా, మనం ప్రేమించిన వారు మాత్రం మనకు అందంగా కనిపిస్తారు. ఎందుకంటే వారే మన ప్రపంచం కాబట్టి. నిన్న చేసిన తప్పులు గురించి భయపడేవారు నేడు పోరాడలేడు. నేడు పోరాడలేనివాడు రేపు గెలవలేడు. గెలవాలనుకుంటే భయాన్ని వదిలేయాలి. ఇక భయం పోవాలంటే పోరాడి తీరాల్సిందే. ఈ లోకంలో నటించేవారు ప్రశాంతంగా ఉన్నారు. నటించడం రాక ప్రేమ అభిమానాలు పెంచుకున్న వాళ్ళు పిచ్చి వాళ్ళుగా మారుతున్నారు. ఇక ఇదే సమాజంలో జరుగుతున్న నగ్నసత్యం. అవసరాలన్నీ తీరిపోయాక చేసిన మంచిని మర్చిపోయి కీడు తల పెట్టాలని చూస్తే కాలం అనేది ఎప్పటికీ కూడా సహించదు. ధర్మం ఊరుకోదు. జీవితాంతం మర్చిపోలేని గుణపాఠం తప్పకుండా నేర్పిస్తుంది. ఉప్పుని కూరలో వేస్తే రుచిని ఇస్తుందని పాలలో వేశావు అంటే అవి పనికి రాకుండా పోతాయి. పదార్థాన్ని బట్టి, అలాగే పనిని బట్టి ప్రాముఖ్యత అనేది ఉంటుంది. కనుక నువ్వు ఎంత గొప్ప వాడవైనా నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ అనేది పెరుగుతుంది. ఎప్పుడు కూడా ఇతరులు జాలిపడేలా బ్రతకకూడదు, అసూయపడేలా బ్రతకాలి. మాట అనేది నిచ్చెన లాంటిది, పైకి తీసుకెళ్లగలదు, అలాగే తిరిగి రాలేని లోతుల్లోనూ పడేయగలదు. కొందరికి మనం ఎలా ఉన్నా కూడా కష్టమే. మనం బాగుంటే కుళ్ళుకుని చస్తారు, చెడిపోతే ఊరంతా చాటింపు చేస్తారు. అలాంటి వారికి దూరంగా ఉండండి. మార్పు నిన్ను గమ్యం వైపు అడుగులు వేయిస్తే, ఓర్పు నిన్ను గెలుపు దగ్గరకు చేరవేస్తుంది. ప్రతి విషయాన్ని గురించి తెలుసుకునేలా చేసేది జ్ఞానం. ఎంతవరకు గుర్తుంచుకోవాలో, అలాగే ఎంతవరకు వదిలేయాలో తెలిపేది వివేకం. వివేకం లేని జ్ఞానం వ్యర్థమని గుర్తుంచుకోండి. ఆశించి జీవించే వ్యక్తిలో నటన ఉంటుంది. ఏమీ ఆశించకుండా జీవించే వ్యక్తిలో ఆత్మీయత ఉంటుంది. ఉదయం లేవగానే నిన్న నువ్వు చేసిన తప్పులను ఒక్కసారి గుర్తు చేసుకో. మళ్ళీ ఆ తప్పులు ఎప్పటికీ పునరావృతం కావు. కోపం అనేది మన నీడ లాంటిది. నీడతో పోరాడి ఎవరు గెలవగలరు? తన గురించి బాధపడమని ఏ గతం కూడా చెప్పదు. అలాగే తన గురించి భయపడమని ఏ భవిష్యత్తు అడగదు. తన యొక్క కళ్ళు, చెవుల కంటే కూడా నాలుకకు ఎక్కువగా విశ్రాంతి ఇచ్చేవాడు అందరికంటే ఎక్కువ ప్రశాంతంగా ఉంటాడు. మధ్యతరగతి మనిషి ఎలా ఉంటాడు అంటే ఒకరిని చేయి చాచి అడగలేడు, ఒకరు చేయి చాపితే కాదనలేడు. ఈ భూమి మీద జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు ఎంత? ఒకసారి మీరే ఆలోచించండి. ధైర్యంగా ఉండండి. మనిషి ఎంత మేధావి అయినా కూడా మరుక్షణం ఏం జరుగుతుందో తెలియని అజ్ఞానే. చేద్దామా వద్దా, చేస్తే ఏమవుతుంది, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనే వందలాది అనుమానాల మధ్య ఉండిపోయే కంటే ఏదో ఒకటి అవుతుంది. ఏం చేయాలి అనుకుంటున్నారో అది చేయండి. ఒకవేళ నువ్వు అనుకున్న దాంట్లో గెలిస్తే ఆనందం వస్తుంది. ఒకవేళ ఓడిపోతే అనుభవం వస్తుంది. అసలు ఏమీ చేయకుండా చేయాలి అనుకుంటూ పోతూ ఉంటే ఖాళీ చేతులు తప్ప ఏమీ మిగలవు. జీవితంలో ఇంకా పరీక్షలు ఎదురవుతున్నాయి అంటే మరింత గొప్పగా నీకోసం ఏదో ఒక అద్భుతం ఎదురు చూస్తుంది అని అర్థం. శక్తికి మించిన అడ్డంకులను దాటాల్సి వస్తుంది అంటే నువ్వు మరింత బలవంతుడిగా తయారవుతావు అని అర్థం. ప్రతి ప్రయత్నం ఫలించాలనేది నీ ఆశ కావచ్చు, కానీ ఫలించాల్సిన ప్రయత్నం నీకు తెలియకుండానే నీ నుండే మొదలవుతుంది. సమయం, సందర్భం, అలాగే శుభముహూర్తాలు అక్కర్లేని ఒక క్షణం చాలు నీ ఊహలన్నీ నిజం కావడానికి. అందుకే ఊరికే ఉండిపోకు, ప్రతిక్షణం స్పృహలో ఉండు. నీ జేబులో డబ్బులు ఉన్నప్పుడు నీ కళ్ళు మూసుకుపోతే జేబు ఖాళీ అయిన తర్వాత దారులన్నీ మూసుకుపోతాయి. చిల్లర సవ్వడిలో పడి రేపు అన్న రోజును మర్చిపోకు. జీవితం ఒక రోజుతోనో, ఒక నెలతోనూ, ఒక సంవత్సరంతోనో అయిపోదు. సుదీర్ఘ పయనం చేయాలి, గుర్తు పెట్టుకో. జీవితం మనకు అన్ని నేర్పిస్తుంది. కింద పడడం, దెబ్బ తినడం అన్నా. అయినా పడడం అంటే ఓడిపోవడం కాదు. అలాగే దెబ్బ తినడం అంటే అలాగే ఉండిపోవడం కాదు. నువ్వు దెబ్బ తిన్నది అక్కడే ఉండిపోవడానికి అస్సలే కాదు. లేచి నడవడం కాదు. ఈసారి పరిగెత్తు. పరిగెత్తితే మళ్ళీ పడిపోతావ్ అన్న భయాన్ని వదిలై. ఎందుకంటే కింద పడిన మళ్ళీ లేవడం నీకు తెలుసు కాబట్టి. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా కూడా ఈసారి నీ పరుగును మాత్రం ఆపకు. ధైర్యంగా ఉండు. నాకు ఒక్కడికే ఎందుకు ఇలా జరుగుతుంది అని
నీ మీద నువ్వే ద్వేషాన్ని పెంచుకోకు. మనం ఎంత గొప్ప వారిమైనా సరే, ప్రతి చోట మన అవసరం అనేది ఉండదు. మన అవసరం లేని చోట తలదూర్చకపోవడమే వివేకవంతుని లక్షణం. వాడుకోవడం తెలిసిన వాడికి, వదిలించుకోవడం కూడా తెలుసు. జాగ్రత్తగా ఉండండి. సంతోషమనేది ఎన్ని వేలు ఖర్చు పెట్టి, ఎన్ని ఊర్లు తిరిగినా రాదు. మన అనుకునే వారితో ఒక్క 10 నిమిషాలైనా మనసు ఇప్పి మాట్లాడితే నిజమైన సంతోషం దొరుకుతుంది. రక్తం చుక్కలు చెందించకుండా మనిషిని మానసికంగా హింసించి చంపే ప్రమాదకరమైన ఆయుధం మాట. దానిని మూర్ఖుడు వాడిన తర్వాత ఆలోచిస్తాడు. తెలివైన వాడు ఆలోచించి మాట్లాడుతాడు. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు. కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, మనుషుల విలువ, సమయం యొక్క విలువ, అలాగే జీవితము యొక్క విలువ అన్ని నేర్పిస్తుంది. కారణం లేని కోపం, గౌరవం లేని బంధం, బాధ్యత లేని యవ్వనం, అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడవు. మనం బాగుండాలి అనుకునేవాడు కోపంగానే మాట్లాడుతాడు. మనల్ని మోసం చేయాలి అనుకునేవాడు ఎప్పుడూ నవ్వుతూనే మాట్లాడుతాడు. ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి జాటి దెబ్బలు తప్పవు. ఎంత రుచికరమైన పండ్లు ఇచ్చినా చెట్టుకు రాళ్ల దెబ్బలు తప్పవు. అలాగే ఎంత గొప్ప వ్యక్తిగా ఎదిగిన నీకు కొందరి విమర్శలు మాత్రం తప్పవు.